హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ठीक है ఛానల్. तो एक क्लिक से किया ना तो पैसा बनेगा। नहीं पैसा तो बनेगा भाई लेकिन बहुत रिस्की है। ఇవాళ ట్రేడ్స్ रिस्क है तो అయిపోయినాయి. इश्क है। हैं? देख किसी को जानता है ना तो मुझे मिलवा, मैं घुसता हूँ। नहीं तू घुस तो जाएगा लेकिन टाइम है तेरे पास, कर पाएगा? अभी अपने पास खर्च करने को सिर्फ टाइम ही तो है, नहीं तो सही टाइम ఓకే, ట్రేడ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ట్రేడ్స్ అయిపోయినాయి. ఇవాళ ఇవాళ నాది ఇది నేను చేసిన మిస్టేకే. ఇది అంతా మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ ప్రాఫిట్స్ వచ్చింది కదా, 11,000 వచ్చింది కదా. దీంట్లో ఒక 5,000 రిస్క్ చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ స్పైక్ల వల్ల మనం కొంచెం లాస్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇవాళ మనం రేపు సెలవు కదా. ఎప్పుడు నాకు రేపు హాలిడే అనగానే నాకు ఏదో చేతులు కొంచెం ఇచ్చింగ్ వచ్చేసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ గట్రా చేస్తాను అనమాట. అందుకని నాకు తెలిసింది, ఇవాళ బుద్ధి వచ్చింది బాగా. మొన్న ఒకసారి అయ్యింది, ఇవాళ ఒకసారి అయ్యింది. ఇంకా రిస్క్ చేయకూడదు. ఈ రెండు ఒకే ట్రేడ్స్ ఫ్రెండ్స్, ఒకేసారి తీసుకున్నాను. ఇది ఇది 7 లాట్స్ తోటి, ఇది 7 లాట్స్ తోటి, ఇది 4 లాట్స్ తోటి అనుకుంటా ఫ్రెండ్స్, అంతే. ఇది 7 లాట్స్ తోటి, అది 4 లాట్స్ తోటి, 3 లాట్స్ తోటి అనుకుంటా, 3 లాట్స్తో తీసుకున్నాను. కొంచెం అటు ఇటు స్ట్రైక్ ప్రైస్ ఎంట్రన్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కానీ రెండు ఒకేసారి తీసుకున్నాను. ప్రాఫిట్ కూడా బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటో చూపిస్తాను రండి. నేను చేసిన మిస్టేక్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. ఇదిగోండి, ఈ జోను ప్రీవియస్ డే హై ప్లస్ వాల్యూ ఏరియా హై, ఈ ఒక 2 మార్కెట్ ప్రొఫైల్లో 2 బాక్సెస్ లైన్ ఇది. దీన్ని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మార్నింగే చూడండి, డే హైని మంచి బ్రేక్ ఇచ్చిందా, ఇక్కడ డైవర్జెన్స్ ఏర్పడ్డది, ఇక్కడ డైవర్జెన్స్ ఏర్పడ్డది. రెండోది కూడా బ్రేక్ ఇచ్చింది, డైవర్జెన్స్ ఏర్పడ్డది. వెంటనే ఇక్కడ నేను ఎంట్రీ ఎక్కడయ్యానంటే చూడండి, నేను వెంటనే ఇగోండి ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇది నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను ముందు. కొంచెం పైకి వెళ్ళిన వెంటనే స్టాప్ లాస్ మళ్ళీ వెంటనే ట్రయల్ చేస్తాను. ఓకే, మంచిగా ప్రాఫిట్ మంచిగా రైట్ చేశాను ఫ్రెండ్స్. నేను అనుకున్న ఇక్కడ వరకు తీసుకున్నాను, క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఇంపల్స్ ఎంట్రీ, ఇది చాలా ఇంపల్స్ ఎంట్రీ, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుని వెళ్తుంది. మార్కెట్ స్ట్రక్చర్ అదే కదా అని నేను ఊహించుకున్నాను. ఇక్కడ నాకు ఎంట్రీ ఏం కనపడలేదు. అంటే ఇంత 90 డిగ్రీస్లో మార్కెట్ ఇలా వెళ్ళింది కదా, కొంచెం ఇక్కడికి డౌన్ అవుతుంది, ఇదిగోండి వీవ్యాప్ ఇక్కడ ఉంది కదా, దీని దాకా వస్తుంది అనే ఒక ఊహాజనితమైన ఎంట్రీ మాట ఇది. ఇది ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు మనం చేస్తే ఆ మిస్టేక్ ద్వారా నేర్చుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదు అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత ర్యాండమ్గా మార్కెట్ పైకి వెళ్ళింది కదా, కొంచెం కరెక్షన్ అవుతుంది, ఈ కరెక్షన్ మనం క్యాచ్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ నన్నే బాల్తో కొట్టించింది. ఇక్కడికి వచ్చినా కానీ నేను కాస్ట్ టు కాస్ట్ నాకు ఎంతో లేదు ఫ్రెండ్స్. అప్పుడు 2,000 3,000 ప్రాఫిట్, అదే 2,000 2,000 ప్లస్ 3,000 మధ్యలోనే లాస్ ఉంది ఇక్కడ దాకా వచ్చినా కానీ. ఒక్కసారి క్యాండిల్ వేసిన వెంటనే ఖతం, ఇంకా మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. బాబు కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ అవుదామని ఇంక ఎగ్జిట్ అయిపోయినా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, ఏదేమైనా నేను చేసిన మిస్టేక్ నాకు ఇవాళ గుణపాఠం నేర్పింది. ఎందుకంటే నేను ఫస్ట్నే 11,000 వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ చేద్దామనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను. ఈసారి రిస్క్ చేయను ఫ్రెండ్స్. 11,000 వస్తే ఇంకా 10,000 దాటితే ఇంక మ్యాక్సిమం క్లోజ్ చేయడానికే ట్రై చేస్తాను ఈసారి నుంచి. ఎప్పుడు ఎవ్రీ డే నాకు 10,000 ఈజీగా వచ్చేస్తుంది. ఇంచక మంచిగా క్యాచ్ చేసేసుకుంటున్నాను. కానీ ఆ వచ్చిన దాన్ని కొంచెం 2,000 రిస్క్ చేద్దాం, 3,000 రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. అలా కాదు, కొంచెం
ఇంకా మార్కెట్‌ని ఇంకా బాగా డెప్త్‌గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇంకా రిస్క్ మన టార్గెట్ 10,000 వచ్చేసిన తర్వాత క్లోజ్ చేసేసి సైడ్‌కెళ్ళిపోవడం మంచిది. ఈసారి నుంచి బాగా తెలిసింది. ఓకే. ఎక్స్‌పెరిమెంట్స్ ఎందుకంటే ప్రాఫిట్స్ డైలీ వచ్చేస్తున్నాయి కదా! ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని ఆలోచనలో వెళ్తున్నాను. ఈసారి నుంచి దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇప్పుడు మార్కెట్ అనుకోండి. ఇది బ్రేక్ చేసి కిందకు వచ్చేంత వరకు మార్కెట్ పైనే ఉంటది. ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. బయర్స్. ఫుల్ యాక్టివ్ అయిపోయారు. మాక్సిమం ఇవాళ ఇక్కడ ఇది బ్రేక్ చేసి కిందకొస్తే మట్టుకు మంచి డౌన్ మూవ్ ఉండే అవకాశం ఉంటది. కానీ రాదది. పైనే ఉంటది. ఇంకా మార్కెట్ కూడా ఈ రేంజ్ బౌండే. ఇది ఎంతైతే ఉందో కొంచెం ఇదైతే ఈ రేంజ్ అయితే ఎంతైతే ఉందో ఆ రేంజే పైకెళ్తది తప్ప ఇగోండి ఇక్కడ 51,000 ఇక్కడంతా 58,000 అంటే 300 ఉంది కదా! ఈ 300 పాయింట్సే కొంచెం పైకెళ్ళే అవకాశం ఉంటది. అంతేగాని ఫుల్ మూవ్‌మెంట్ ఉండదు. ఓకే. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎల్లుండి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఓకే ఫ్రెండ్స్. बताइए ना कौन कौन बताइए ना। ये शेयर मार्केट वाली बात को लेकर मैं सीरियस हूँ। तो ये ठीक से किया ना तो पैसा बनेगा। नहीं, पैसा तो बनेगा भाई, लेकिन बहुत रिस्की है। ये रिस्क है तो इश्क है। हैं? देख किसी को जानता है ना तो मुझे मिलवा, मैं घुसता हूँ। नहीं, तू